తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానాను విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. దీంతో జలీల్ ఖాన్ ఆయన కుమార్తె షబానా చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. యువతకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలనే కృతనిశ్చయంతోనే చంద్రబాబు అవకాశం ఇచ్చారంటున్న జలీల్ ఖాన్ షబానాతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ తను ప్రత్యక్ష రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. తన కుమార్తెను తన వారసురాలుగా తన కుమార్తెను షబానా ఖత్తూర్ను ఈరోజు రాజకీయంగా ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి షబానా ఖత్తూర్ను వెంట పెట్టుకుని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. తన రాజకీయ వారసురాలుగా చంద్రబాబు పరిచయం చేశారు. వెంటనే చంద్రబాబు కూడా రాష్ట్రంలో మొదటి టికెట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖత్తూర్కి అనౌన్స్ చేశారని ఖాతూన్కి అనౌన్స్ చేశారని కూడా జలీల్ ఖాన్ చెప్తున్నారు. జలీల్ ఖాన్ గారితో మాట్లాడదాం. ఎట్లా అండి మొదటి సీటు మీ ఇంట్లోనే అనౌన్స్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? అదే నా అదృష్టంగా భావిస్తున్నా. సీఎం గారు రమ్మన్నారు ఇవాళ. అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళ ఆయన గారు అల్లుడు గారు కూడా వచ్చారు. మన కుటుంబ సభ్యుడు ఖాజా గారు కూడా వచ్చారు. నలుగురు వెళ్ళాం, కూర్చున్నాం, డిస్కస్ చేశాం 20 మినిట్స్. నియోజకవర్గ పరిస్థితి చూశాడు ఆయన. గతంలో 0లో ఉన్నది 75% తెచ్చాం, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పాం. మీరున్నా గెలుస్తారు, కానీ మీ అమ్మాయి వస్తే ఇంకా నాకు మైలేజ్ వస్తుంది. న్యూ ఫేసెస్, మైనార్టీ లేడీ కాబట్టి మీరు అమ్మాయిని నుంచోబెట్టన్నారు. మీ ఇష్టం సార్ అన్న. అట్లాగే అమ్మాయిని సార్ బ్లెస్సింగ్స్ ఇచ్చి అనౌన్స్ చేశారు. లాస్ట్ 5 మంత్స్ బ్యాకే అమ్మాయి కలిసినప్పుడు ఆమెకు సభ్యత్వం ఇచ్చి స్టేట్ సెక్రటరీ చేశాడు. కాబట్టి ఈ వారం నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో తిరుగుద్ది. నేను కూడా దగ్గరుండి అన్ని డివిజన్స్లో మీటింగ్ చేస్తాను. అంటే మీరు రాజకీయాల్లో చాలా కింద నుంచి పైకి వచ్చారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ప్రతి కుటుంబంతో కూడా. కానీ మీ పాప యుఎస్లో ఫారిన్లో ఉంటారు. ఎట్లా ఇక్కడ ప్రజలతో ఎలా మమేకం అవుతారు? ఆమె కంటిన్యూస్గా ఫారెన్లో ఈచ్ అండ్ 6 మంత్స్కి ఆమె విజయవాడ వస్తుంది. 2 నెలలు ఉంటుంది, మళ్ళీ వెళ్తూ వస్తుంటుంది. ఆమె వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, కానీ ఈమె అక్కడ ఎక్కువగా ఉండదు. విజయవాడకు వస్తూ పోతుంటుంది. 3-4 మంత్స్కి వచ్చి కూడా 1-2 మంత్స్ ఉంటుంది. షీఈ్ ఎ నేటివ్ ఆఫ్ విజయవాడ. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ. అక్కడ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఆమెకి నాతోనే విలువ, తండ్రితోనే కూతురు కానీ కొడుకు కానీ విలువ. అవి నేను దగ్గరుండి అవన్నీ వితిన్ మినిట్స్ ఐ విల్ క్లియర్ ఇట్. అంటే ఇప్పుడు చూస్తే కనుక చంద్రబాబు గారు మీ కుమార్తె వైపు మొగ్గు చూపారు. ఎందుకని మీ పట్ల ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత ఉందా, లేకపోతే సిట్టింగుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమన్నా దెబ్బ కొడుతుందనే అనుమానం చంద్రబాబు గారికి ఉందా? క్లారిటీ కాదు. నేను నా పట్ల అయినా వ్యతిరేకత ఉందని కాదు, కంగ్రాచులేషన్ చెప్పారు. 75% తీసుకొని మీరైనా గెలుస్తారన్నారు. కానీ పార్టీలో న్యూ ఫేసెస్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తాను. ఇన్ దిస్ ఇష్యూ నాకు ఆయన అటువంటి విషయాలు ఏం చెప్పాలని. మీరు గెలుస్తారు, బాగా చేశారు, మంచి మైలేజ్ తీసుకొచ్చారు, రిమార్క్లెస్ క్యాండిడేట్. కాబట్టి ఐ రిక్వైర్ న్యూ ఫేసెస్. కాబట్టి న్యూ ఫేసెస్ కావాలని దాంట్లో మనం అనౌన్స్ చేసాం తప్ప ఆయన నెగిటివ్ భావాలు ఏం లేవు. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే మీరు ఇక రిటైర్ అయినట్టున్నా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. అప్ టు ప్రాణం ఉండగా చంద్రబాబు మనిషిగా ఉంటా, సేవలు చేస్తాం. మీరేం చేయబోతున్నారండి? పాప పోటీ చేస్తే మీరేం చేస్తారు? నేను దగ్గరుండి గెలిపించుకోవాలి కదా, ఆమె కొత్త కదా. నేను నియోజకవర్గంలో కష్టపడ్డా, మైలేజ్ పెంచా. ఇక ప్రతి డివిజన్లో మీటింగ్ వేసి ఆమెని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తా. కొండలు ఎక్కితే లాస్ట్ ఎప్పుడు నా ఎలక్షన్లో ఆమె కొండలు గిన్నెలు ఆమె ఎక్కేది, నేను ఎక్కలా. కాబట్టి ఆమె ప్రాక్టీస్ ఉంది. నేను అది తొందరగా క్లియర్ చేస్తాను. షబానా గారు, ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేట్గా టీడీపీ తరఫున, అధికార పార్టీ తరఫున క్యాండిడేట్గా అనౌన్స్ చేశారని చెప్తాను. ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఫారిన్లో ఉంటున్నారు చాలా కాలం నుంచి కూడా. మీకు ఎలా మొదటిసారిగా ఇప్పుడు భారతదేశ రాజకీయాలన్నీ కూడా మీకు అవగాహతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అండ్ సేమ్ టైం నర్వస్ కూడా ఉన్నా. ఐఎమ్ ఫీలింగ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ థ్యాంక్స్ టు మిస్టర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే మీరు రాజకీయాల్లో వారసురాలుగా ఉండటం వల్ల మీకు అవకాశం దక్కిందా? మీరు ప్రత్యేకంగా చంద్రబాబు గారి పట్ల ఎట్లా ఆకర్షితులు అవుతుంది? ఆయన న్యూ ఫేస్ కావాలని చెప్పారు. సో మా నాన్నగారు హీ వెంట అండ్ ఇంట్రడ్యూస్డ్ మీ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో స్టేట్ సెక్రటరీ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇవాళ వెళ్తే ఆయన నాకు ఈ ఆపర్చునిటీ తీసుకోమని చెప్పారనమాట. అంటే మీ ఫాదర్ ప్రజలతో ఎలా మమేకం అవుతారో మీరు చూస్తూ ఉండే ఉంటారు, ప్రతి పేదవాళ్ళతో కానీ వాళ్ళతో. ఎట్లా మీరు కూడా అదేవిధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందా? కొంతకాలం పడుతుందా మీరు కూడా? ఐఎమ్ ఆల్వేస్ పీపుల్స్ పర్సన్ అండి. చిన్నప్పటి నుంచి ఐ బీన్ సోషల్ సర్వీస్. మా నాన్నగారు చూసా, మా గ్రాండ్ ఫాదర్ చూసా సోషల్ సర్వీస్ చేసేటప్పుడు. సో ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. సో
నా 100% ఇచ్చి ప్రజలకి చూసుకొని ఐ మేక్ షూర్ దే ఆర్ హ్యాపీ అండ్ ఐ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ వర్కింగ్ ఇన్ దిస్ పార్టీ. అంటే రేపు నుంచి ప్రచారంలోకి దిగబోతున్నారా? యా. ఓకే, జలీల్ ఖాన్ గారు కుటుంబం నుంచి వారసురాలు రంగంలో దిగారని చెప్పారు. షబానా గారు ఇంటింటికి ప్రచారం కూడా మంచి రోజు చూసుకొని ముహూర్తం చూసుకొని ప్రచారం స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారిగా ఒక టికెట్ అనౌన్స్ చేశారు. ముస్లిం మహిళకు అనౌన్స్ చేయడం కూడా చాలా గర్వకారణమని కూడా జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తోటసీన్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.